are two things that happened on the cross. సిలువలో రెండు విషయాలు జరిగాయి. One, he died for all our sins. ఒకటేమో మన పాపములన్నిటి నిమిత్తం ఆయన మరణించాడు. Secondly, రెండవదిగా this old nature of ours was crucified with him. మన పాత ప్రాచీన స్వభావం కూడా ఆయనతో కూడా సిలువేయబడింది. Both are mentioned in Romans. రోమీయులకు రాసిన పత్రికలో రెండు ప్రస్తావించబడ్డాయి. First of all, మొట్టమొదటిగా we have forgiveness of sins. మన పాపములు క్షమించబడ్డాయి. In Romans 3, రోమా 3 verse 24-25. రోమా 3:24-25 మనం చూసినట్లయితే It says here that we have sinned, verse 23. 23 మనందరం పాపం చేసి ఉన్నాం. But by as a gift we are justified. మనందరము ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. Through faith, verse 25, in the blood of Jesus, God has provided a forgiveness for us. 25వ వచనం, క్రీస్తు యేసు రక్తమందుల విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరచెను. So that is the first step. అది మొట్టమొదటి మెట్టు. By the blood of Jesus, Romans 5 verse 9, we are justified before God. రోమా 5:9, యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా దేవుని ఎదుట మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. Then a second thing happened on the cross. సిలువలో జరిగిన రెండో విషయం ఏంటంటే, that is in Romans 6. అది రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంది. Verse 6. 6:6. Our old nature was crucified with him in the cross. మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడెను. So that verse 6, we might not serve sin anymore. ఆ తర్వాత మనం పాపమునికి దాసులుగా ఉండకుండా ఉండనట్లు. First is forgiveness of sins through the blood of Jesus. యేసు రక్తం ద్వారా పాప క్షమాపణ కలిగింది మనకు. But now when the axe is laid to the root of the tree, then it prevents the fruit from coming out altogether. ఇప్పుడు గొడ్డలి చేత చెట్లు వేరుని కూడా నరికి వేశాం కాబట్టి ఆ ఫలం ఇక రాకుండా ప్రాచీన స్వభావం సిలువలో వేయబడింది. So just like one day you accepted that Jesus died for my sins. ఒకరోజు మనం అంగీకరించాం యేసు ప్రభు నా పాపముల గురించి మరణించాడని. All the guilt of your past life was forgiven. గతంలో నేను చేసిన అపరాధం మొత్తం ఆయన తీసివేశాడు. What is the difference now between you and that other sinner? మరి ఇప్పుడు ఆ పాపం చేస్తున్న వ్యక్తికి నీకున్న తేడా ఏంటి? You were also a sinner like him. ఆయన వల్లే నువ్వు కూడా పాపాత్ముడివే. But he is living with the guilt of his sin, but you are completely forgiven. ఆయనేమో అపరాధ భావంతో జీవిస్తున్నాడు, నువ్వేమో క్షమించబడ్డావు. What did you do for that? మరి దాని గురించి నువ్వేం చేస్తావు? You didn't do anything. నువ్వేం చేయలేదు కూడా. You just came to the Lord and said you're sorry for the way you lived. నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి, ఓ ప్రభు, ఇప్పటిదాకా నేను జీవించిన జీవితాన్ని బట్టి నేను పశ్చాత్తాపడుతున్నాను. You said, Lord, I want to give up all that. ఓ ప్రభు, వాటన్నిటిని విడిచిపెట్టాలనుకుంటున్నాను. You received freely that forgiveness. కాబట్టి ఉచితంగా ప్రభు యొక్క క్షమాపణ నువ్వు పొందావు. You didn't do a good work, you didn't pay 1 rupee, nothing. నువ్వు దానికోసం రూపాయి ఖర్చు పెట్టలేదు, ఒక మంచి పని కూడా చేయలేదు. It's free. ఉచితం అది. But if you did not believe it, then you cannot be forgiven. ఒకవేళ నువ్వు నమ్మనట్లయితే క్షమాపణ పొందలేవు. Even if Jesus died for the sins of the world, why is everybody's sin not forgiven? మరి ఎందుకు ప్రభు లోకమంతటి పాపాల గురించి మరణించిన అందరూ ఎందుకు రక్షించబడలేదు? Only one reason. ఒకటే కారణం, they don't believe. వాళ్ళు నమ్మలేదు. Whoever repents and believes gets forgiveness. ఎవరైతే మారు మనసు పొంది ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు క్షమాపణ పొందుతారు. They don't have to give up their sin. వాళ్ళ పాపాలని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. But they must be willing to give up their sin. కానీ వాళ్ళు పాపాలు విడిచిపెట్టడానికి సిద్ధపడితే చాలు. Did any of you give up all your sins when you came to Christ? నీవు క్రీస్తు దగ్గరికి రావడానికి మీ పాపాలన్నీ విడిచిపెట్టి వచ్చారా మీరు ఎవరైనా? Many sins are still there. పాపాలు చాలా ఉన్నాయి ఇంకా. But you are willing to give up all your sins. కానీ మీ పాపాలన్నీ విడిచిపెట్టడానికి మీరు సిద్ధపడి వచ్చారు. There's a difference between wanting to give up your sin and actually giving it up. నీ పాపాలు విడిచిపెట్టాలని నువ్వు కోరుకోవటం ఒక సంగతి, నిజంగా విడిచిపెట్టడం ఇంకో సంగతి. If Jesus said, ఒకవేళ యేసు ప్రభు ఈ విధంగా చెప్పుంటే, give up all your sin, then I'll forgive you, మీ పాపాలన్నీ మీరు విడిచిపెట్టండి అప్పుడు నేను క్షమిస్తానంటే, then nobody could be forgiven. అప్పుడు ఎవరికి క్షమాపణ దొరకదు. Because we can't give up our sin. ఎందుకంటే మన పాపాలన్నీ మనం విడిచిపెట్టలేము. What did Jesus say? మరి ప్రభు ఏం చెప్పారు? Do you want to give up your sin? మీ పాపాలు విడిచిపెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Yes. అవును. Then come to me. అయితే నా దగ్గరికి రండి. My blood will cleanse you. నా రక్తము మీ పాపాలన్నిటిని కడిగి వేస్తుంది. That is how we were forgiven. ఆ విధంగా మనం క్షమాపణ పొందాం. Then there's a second thing.
రెండో విషయం God జరిగింది. says, now I want to deal with your nature. ఇప్పుడు మీ పాప స్వభావాన్ని నేను సంధించాలనుకుంటున్నాను. Just like you believed one day that I took all your sins on the cross. ఒకానొక రోజు మీరు ఈ విధంగా నమ్మారు, మీ పాపములన్నిటిని నేను ఆ సిలువలో మోసానని. Now you must believe Romans 6:6 that your nature also I killed on the cross. మీ ప్రాచీన స్వభావాన్ని కూడా నేను నిరర్ధకం చేశాను, సిలువ వేశానని మీరు నమ్మాలి ఇప్పుడు. రోమా 6:6. In verse 7, Romans 6:7, if you have died, you are freed from sin. రోమా 6:7 ప్రకారం మీరు దాని నుంచి చనిపోయినట్లయితే మీరు పాప విముక్తులు. So what do I need to do? మరి ఇప్పుడు నేనేం చేయాలి? First of all, I must believe. మొట్టమొదటిగా నేను నమ్మాలి దాన్ని. You see, I don't feel like it. ఒకవేళ నాకేం అలా అనిపించలేదు అనుకుంటాం మనం. When your sins were forgiven, did you feel like it? ఒకవేళ మీ పాపలు క్షమించినప్పుడు మీకేమైనా అనిపించిందా? The devil still kept on reminding you of what you did 10 years ago and 15 years ago. 10-15 సంవత్సరాల క్రితం చేసినవి కూడా అపవాదిని గుర్తు చేస్తూనే ఉంటాడు. But you told the devil, my sins are forgiven, Jesus died for me. కానీ నువ్వు అపవాదికి చెప్పావు, యేసు ప్రభువు నా పాపాల గురించి మరణించాడని చెప్పావు. His blood has cleansed you. ఆయన యొక్క రక్తం నన్ను పవిత్రంగా చేసిందని చెప్పావు. It did not depend on your feeling, it depended on God's word. కాబట్టి నీకు ఏ విధంగా నువ్వు భావాలు, ఎటువంటి భావాలు కలుగుతున్నాయని దాన్ని బట్టి కాదు, కానీ ప్రభు ఏం చెప్పాడు అన్నది ముఖ్యం. When we speak God's word, that is fulfilled in our life. మనం దేవుని యొక్క వాక్యం నమ్ముతున్నప్పుడు అది మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది. If God has not said it, then we cannot believe it. ఒకవేళ దేవుడే దాన్ని చెప్పనట్లయితే మనం నమ్మలేము. Let me give you an example. ఒక ఉదాహరణ మీకు ఇస్తాను. Abraham is called the father of faith. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. That means he is an example for us in faith. అంటే విశ్వాసము యందు ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు. And it says in Genesis 15. ఆదికాండం 15లో మనం చూసినట్లయితే that one day God called Abraham outside. అబ్రహామును ఒకరోజు దేవుడు ఈ విధంగా పిలిచాడు. And said, now you see the stars, verse 5. 5వ వచనం, నీవు ఆకాశ నక్షత్రాలను చూడు. Can you count it? నువ్వు లెక్కించగలవా? No. లెక్కించలేనని చెప్పాడు. When he had no children, God said to him, your children are going to be like that. ఆయనకు పిల్లలు లేనప్పుడు నీ సంతానం ఈ విధంగా ఉంటుందని దేవుడు చెప్పాడు. He didn't even have one son at that time. అప్పటికి ఆయనకు ఒక్క కుమారుడు కూడా లేడు. Not Isaac, not Ishmael. ఇష్మాయిల్ లేడు, ఇస్సాకు కూడా లేడు. But he said, your children will be like the stars. కానీ నీ పిల్లలు ఈ నక్షత్రాల ఎన్ని నక్షత్రాలని అంతమంది పిల్లలు ఉంటారు. He looked at his wife, cannot produce a child. తన భార్యను చూశాడు, ఆమె పిల్లలు కనే పరిస్థితిలో లేదు. In spite of that, అయినా కానీ he believed. నమ్మాడు. It says here, verse 6, he believed and God reckoned it as righteous. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. And it happened. అలా జరిగింది కూడా. తర్వాత He got Isaac, ఇస్సాకు పుట్టాడు, and then Jacob, యాకోబు, the tribes, and then millions of people were born after ఆ that. తర్వాత కొన్ని గోత్రాలు, ఆ తర్వాత లక్షల మంది పిల్లలు పుట్టారు వాళ్ళకి. Even today, ఇప్పటికి కూడా ఉన్నారు. the descendants of Abraham. అబ్రహాం యొక్క సంతానం ఇప్పటికీ ఉంది. It came through faith. విశ్వాసం ద్వారా వచ్చింది అది. Even when he did not have any evidence of it. కాబట్టి అసలు అది నెరవేర్చబడుతుందనే కొంచెం కూడా నెరవేర్చబడే పరిస్థితిలో లేదు. God's principle is first you believe. దేవుని యొక్క నియమం ఏంటంటే మొట్టమొదటిగా నువ్వు నమ్మాలి. Don't believe whatever comes to your head. అంటే నీ తలలోకి ఏదొస్తే అది నమ్మటం కాదు. Don't believe what some preacher says. లేకపోతే బోధకులు చెప్పేది ఏదో నమ్మటం కాదు. What God says. దేవుడు ఏం చెప్పాడో దాన్ని నమ్మాలి. That's why it's important to know the Bible. అందుకే మనకు బైబిల్ ఎరగటం ప్రాముఖ్యం. If you only listen to preachers, you can't have faith. కేవలం నువ్వు బోధకులు వింటూ ఉన్నట్లయితే నీకు విశ్వాసం రాదు. Because the Bible says faith comes by hearing the word of Christ. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే క్రీస్తును గూర్చిన మాట వలన విశ్వాసం కలుగును. See Romans. రోమీయులకు రాసిన పత్రిక and chapter 10. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. We read in Romans 10. రోమా 10 and verse 17. 10-17. Faith comes from hearing, and hearing by the word of Christ. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. The word of Christ is not the word of a preacher. క్రీస్తును గురించిన మాట అంటే బోధకులు చెప్పే మాటలు కాదు. It's not what I say. నేను చెప్పేది కాదు. If you believe what I say, you can't have faith. ఒకవేళ నేను చెప్పేది నువ్వు నమ్మినట్లయితే నీకు విశ్వాసం రాదు. I can only point you to the word of Christ in the New Testament. క్రొత్త నిబంధనలో క్రీస్తును గురించిన మాట ఏదైతుందో అది నేను నీకు చూపించగలను అంతే. The whole New Testament, 27 books, is the word of Christ. క్రొత్త నిబంధన గ్రంథాలు 27 గ్రంథాలు కూడా క్రీస్తును గురించిన మాటలు అవి. There, if you find a promise and you believe it, it will be true in your life. అక్కడ ఒక వాగ్దానాన్ని నువ్వు చూసి దాన్ని నమ్మినట్లయితే నీ జీవితంలో అది నెరవేర్చబడుతుంది, నిజమవుతుంది. So it comes by hearing. అది వినుట వలన కలుగుతుంది. That means
beyond the voice of the preacher, you must hear the voice of Christ speaking to your heart. ఒక బోధకుని స్వరం కంటే కూడా ఎక్కువగా క్రీస్తు యొక్క స్వరం నీ హృదయంలోనే వినగలగాలి. See, listening to my voice, you need to only have a good hearing. నేను చెప్పే మాటలు వినాలంటే మీకు చెవులు బాగా వినపడితే చాలు. But to hear Jesus speaking to your heart, కానీ క్రీస్తుని హృదయంతో మాట్లాడటం నువ్వు వినాలంటే good hearing is not enough. నీ చెవులు బాగా పనిచేస్తే సరిపోదు. You must have a good conscience. మంచి మనస్సాక్షి కూడా నువ్వు కలిగి ఉండాలి.